కల్వకుర్తిలో రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 6 గ్యారెంటీలని అబద్దాలకు హామీలిచ్చిన కాంగ్రెస్ ను ఓడించాలి. కేటీఆర్ రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు, రైతు బంధు అమలు కావడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలన్నీ గారడీలే. మంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా 5 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పడం అబద్ధం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పేగులో మెడలో వేసుకుంటానని అంటున్నాడు. జేబులో కత్తెర పెట్టుకునేవాడు దొంగ కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ గురుకులాలను స్థాపిస్తే సమర్థవంతంగా నడిపిన గొప్ప ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్. మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 రూపాయల ఆర్థిక సాయం అందడం లేదు. వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచుతానని పెంచలేదు. మార్పంటే ఇదేనా? కాంగ్రెస్ పాలనలో ఏమీ మారలేదు. నాగర్ కర్నూలుతో పాటు అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిపించాలి. గుంపు మేస్త్రి ప్రభుత్వం మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలి. బీఆర్ఎస్ చోటాబాయ్, కాంగ్రెస్ బడాబాయ్. బీజేపీతో ఎన్నికల్లో తలబడుతుంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నోరు మెదపడం లేదు. పాలమూరు రంగారెడ్డి ద్వారా పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ రిజర్వాయర్లు నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద అనేక రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్దే. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? మోదీ హయాంలో 34% సుంకం ప్రజలపై వేశారు. 30 లక్షల కోట్ల పన్నులు ప్రజలు కడితే అందులో 14 లక్షల కోట్లు అదానీ అంబానీలకు 1,000 కోట్లు రుణమాఫీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా? రామ మందిరంతో ఓట్లు అడగడం తప్ప బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. బీజేపీ దేశంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసిందో మోదీ సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని నడపడం అంటే పాన్ డబ్బా నడిపినట్లు కాదు. రేవంత్ రెడ్డిపై విమర్శ. దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, దీనికి కారణం మోదీ నియంత పాలనే అని విమర్శించారు.